So when I was first invited to Anandpur for the Girls Athletics Sports Day, I was thrilled because nothing makes me more happy than knowing that women and girls are being encouraged in our country to take up sport. Now, being a former athlete myself, I think inculcating sports in children's lifestyle, their daily lifestyles, be them going to school or working in the fields or doing homework, it's very important that they have some form of sporting activity in their regular lifestyle. And nothing better than athletics, because athletics is a sport that can allow children to then take up any other sport, because running is required in every sport you play. I feel running is such a great activity and every single child should have athletics in their life. Hi, this is Manasa. I'm studying in 10th class. I'm come from Adoni region. Rural Girls Athletics కోసం వచ్చాను. నేను లాంగ్ జంప్ లో పార్టిసిపేట్ చేశాను. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. రూరల్ గర్ల్స్ అథ్లెటిక్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే తక్కువ అవకాశాలు గర్ల్స్కి ఉంటాయి కాబట్టి ఈ అవకాశాలని మనం అథ్లెటీ నుంచి ఇవ్వాలి అనే ఆలోచనతోనే మన ఏరియా లెవెల్లో కొన్ని అథ్లెటిక్స్ క్యాంప్స్ జరగడం జరిగింది. అంటే 409 స్కూల్స్ నుంచి 3600 గర్ల్స్ రూరల్ ఏరియాలో పార్టిసిపేట్ చేసి అక్కడ విన్ అయిన వాళ్ళని 350 గర్ల్స్ని ఇక్కడ మనం సెంట్రల్ లెవెల్లో స్పోర్ట్స్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం రూరల్ అథ్లెటిక్స్ మీద ఉన్న అవకాశాలని వాళ్ళకి తర్వాత కోచింగ్, ఇంకా ముఖ్యంగా చూస్తే అథ్లెటీలో మనము జెండర్ ఈక్వాలిటీని చాలా ఎక్కువగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. గర్ల్స్ బాయ్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఇంక్లూజివ్ ప్లస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ రెండింటిని కలిపి ఈరోజు ఇంకా గర్ల్స్లో ఉన్న నైపుణ్యాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం.